హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సర్కారీ శిక్షణ. మనకి ఎగ్జామ్లో నంబర్ సిస్టమ్ పైన 2 టాపిక్స్ నుండే క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా అడుగుతారు. సో ఒకటి వచ్చేసి డివిజిబిలిటీ, అలాగే ఇంకోటి వచ్చేసి రిమైండర్ అనమాట. సో ఈరోజు మనం కంప్లీట్గా డివిజిబిలిటీ అనే కాన్సెప్ట్, అలాగే రీసెంట్గా ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్స్ని సాల్వ్ చేద్దాం. సో మనకి డివిజిబిలిటీ పైన ప్రిలిమ్స్లో 1 to 2 క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. అలాగే టైర్ 2లో మినిమం 1 క్వశ్చన్ అనేది ఉంటుందన్నమాట. సో ఫస్ట్ మనం ఇప్పుడు ఈ నంబర్స్కి డివిజిబిలిటీ రూల్ ఏంటో నేర్చుకుందాం. సో ఫస్ట్ చూడండి, టైప్ 1 వచ్చేసి 2, 4, 8 అనమాట. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 1 అనే నంబర్ యూనివర్సల్. సో ఏ నంబర్ అయినా సరే 1తో డివిజిబుల్ అవుతుందన్నమాట. సో దీనికి ఏం అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి 2, 4, 8కి రిలేటెడ్గా చూద్దాం. సో ఫస్ట్ మీరు ఎప్పుడన్నా సరే ఏదన్నా ఒక నంబర్ని డివిజిబుల్ బై 2 అని అడిగినప్పుడు దాన్ని ఎలా సాల్వ్ చేయాలి అంటే, మనకి యూనిట్ డిజిట్లో ఈవెన్ అయి ఉండాలి, లేకపోతే యూనిట్ డిజిట్ అనేది డివిజిబుల్ బై 2 అని ఉండాలి. సో అప్పుడు మనం ఆ నంబర్ని డివిజిబుల్ బై 2 అని చెప్తామన్నమాట. సో ఎగ్జాంపుల్గా ఏదన్నా నంబర్ని తీసుకోండి. సో 5, 4, 3, 2, 1, 0, 8, అలాగే 8, 3, 7, 2, 9, 7, 5, 6. సో ఈ 2 నంబర్స్ కూడా ఉన్నాయి కదా. సో ఈ 2 నంబర్స్ అనేవి డివిజిబుల్ బై 2 లేదా అని చెక్ చేయాలి. సో మనం ఎలా చెక్ చేయాలి? ఈ నంబర్ అంతా కూడా మనకి అవసరం లేదు, ఓన్లీ మనకు కావాల్సింది యూనిట్ డిజిట్ అనమాట. సో యూనిట్ డిజిట్ ఇక్కడ ఏముంది? 8 ఉంది. యూనిట్ డిజిట్ అనేది మనకి ఈవెన్, సో ఇది మనకి డివిజిబుల్ బై 2 అవుతుంది. అలాగే 8 అనేది డివిజిబుల్ బై 2 కదా. సో ఇది డివిజిబుల్ బై 2 అనమాట. మీరు ఏదో ఒక్కటన్నా చెక్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటి అంటే, ఇంకో నెంబర్ చూడండి, 83729756. సో యూనిట్ డిజిట్ వచ్చేసి మనకి ఈవెన్ ఉంది. సో ఈ నెంబర్ అనేది మనకి డివిజిబుల్ బై 2 అవుతుందన్నమాట. సో ఇక్కడ ఈవెన్ అంటే ఏంటి? 2, 4, 6, 8, అలాగే 0 ఉన్నా కానీ మనకి అది డివిజిబుల్ బై 2 అవుతుందన్నమాట. నెక్స్ట్ చూద్దాం. సో నెక్స్ట్ ఏముంది? డివైడెడ్ బై 4కి రూల్ అనమాట. సో 4 అంటే ఏమని రాయొచ్చు? 2 స్క్వేర్ కదా. సో 2 స్క్వేర్ అనేది 4 అవుతుంది. సో ఇక్కడ మనం ఓన్లీ 1 యూనిట్ డిజిట్ తీసుకున్నాం. సో ఇక్కడ 2 స్క్వేర్ అన్నారు కాబట్టి మనకి యూనిట్ డిజిట్ అనేది లాస్ట్ 2 యూనిట్ డిజిట్స్ అనేవి మనకి డివైడెడ్ బై 4 అయి ఉండాలన్నమాట. సో ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఏదన్నా నంబర్ తీసుకోండి. 5, 4, 3, 2, 1, 0, 8, 2, 8, 4, 3, 2. సో ఇప్పుడు ఈ నంబర్ తీసుకున్నాం. సో ఈ నంబర్లో మనం డివిజిబిలిటీ బై 4 ఉందో లేదో చెక్ చేయాలి. సో ఎలా చెక్ చేయాలి? లాస్ట్ 2 డిజిట్స్ ఏదైతుందో అది డివిజిబుల్ బై 4 అవుతుందో లేదో చెక్ చేయాలి. సో ఇక్కడ మనకి 32 అని ఉంది. సో 32 అనే నంబర్ మనకి డివిజిబుల్ బై 4 అవుతుంది కదా. సో అప్పుడు ఈ నంబర్ అంతా కూడా మనకి డివిజిబుల్ బై 4 అవుతుందన్నమాట. అలా కాకుండా ఇంకేదన్నా ఎగ్జాంపుల్ తీసుకోండి. సో 83729751 అని ఉంది. సో ఇప్పుడు ఈ నంబర్ అనేది డివిజిబుల్ బై 4 ఉంటుందా లేదా అంటే, ఈ నంబర్ అనేది డివిజిబుల్ బై 4 ఉండదు. ఎందుకు? ఇక్కడ లాస్ట్ 2 డిజిట్స్ అనేది మనకి 51 అని ఉంది. సో 51 అనే నంబర్ మనకి 4తో డివిజిబుల్ కాదు. సో ఈ నంబర్ అనేది మనకి నాట్ డివిజిబుల్ బై 4 అవుతుందన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ మనం డివిజిబుల్ బై 8కి రూల్ చూద్దాం. సో డివిజిబుల్ బై 8, ఇక్కడ మనకి 8 ఉంది కదా. సో 8ని మనం ఏమని రాయొచ్చు? 2 to the power of 3. సో 2 to the power of 3 అనేది మనకి 8 అవుతుంది. సో ఇక్కడ ఏం చేయాలి? లాస్ట్ 3 యూనిట్ డిజిట్స్ అనేవి డివిజిబుల్ బై 8 అవ్వాలన్నమాట. సో 2 to the power of 1 ఇక్కడ. సో ఓన్లీ 1 యూనిట్ డిజిట్ అనేది డివిజిబుల్ బై 2 అవ్వాలి. అలాగే ఇక్కడ 2 to the power of 2 కాబట్టి 2 యూనిట్ డిజిట్స్ అనేది డివిజిబుల్ బై 4 అవ్వాలి. అలాగే ఇక్కడ 2 to the power of 3 కాబట్టి 3 యూనిట్ డిజిట్స్ అనేవి డివిజిబుల్ బై 8 అవ్వాలన్నమాట. సో ఇక్కడ ఎగ్జాంపుల్గా ఏదైనా నంబర్ తీసుకోండి. సో ఇక్కడ 832468 అలాగే ఇంకా 32148630 అండ్ 93486400. సో మనకి ఈ నంబర్స్ అనేవి డివిజిబుల్ బై 8 అవుతుందా లేదా చెక్ చేయాలి. సో డివిజిబిలిటీ బై 8 అనే దానికి మనకి ఏం తీసుకోవాలి కండిషన్? లాస్ట్ 3 యూనిట్స్ డిజిట్స్ అనేవి డివిజిబుల్ బై 8 అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి లాస్ట్ 3 యూనిట్ డిజిట్స్ ఏమున్నాయి? 168 ఉంది. సో 168 అనేది మనకి డివిజిబుల్ బై 8 అవుతుంది. సో 8 1s 8 21s. సో ఈ నంబర్ అనేది మనకి కంప్లీట్గా డివిజిబుల్ బై 8 అవుతుందన్నమాట. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ మనకి 301 ఉంది. సో 301 అనేది మనకి డివిజిబుల్ బై 8 అవ్వదు. సో ఈ నంబర్ అంతా కూడా మనకి డివిజిబుల్ బై 8 అవ్వదన్నమాట. అలాగే
లాస్ట్ నెంబర్ చూడండి, మనకి ఇక్కడ 400 అని ఉంది. సో 400 అనేది మనకి కంప్లీట్గా డివిజిబుల్ బై 8 అవుతుంది. సో మనకి ఈ నెంబర్ కూడా కంప్లీట్గా డివిజిబుల్ బై 8 అన్నమాట. సో మనం 2 అలాగే 4 8కి కంప్లీట్ చేసాం. సో 2కి ఏంటి, లాస్ట్ యూనిట్ డిజిట్ అనేది డివిజిబుల్ బై 2 అవ్వాలి. అలాగే 4కి ఏంటి, లాస్ట్ 2 యూనిట్ డిజిట్స్ అనేవి డివిజిబుల్ బై 4 అవ్వాలి. అలాగే 8కి ఏంటి, లాస్ట్ 3 యూనిట్ డిజిట్స్ అనేవి డివిజిబుల్ బై 8 అవ్వాలన్నమాట. సో మనం ఇప్పుడు టైప్ 2లో 5, 25 అండ్ 125కి చూద్దాం. సో ఏదన్నా ఒక నంబర్ డివిజిబుల్ బై 5 ఉందో లేదో చెక్ చేయడానికి మనం ఏదో ఒక నంబర్ తీసుకొని ఎగ్జాంపుల్గా చూద్దాం. సో 5 4 3 2 1 0 8 0, అలాగే 5 4 8 1 3 2 0 1, అలాగే 3 2 8 1 6 6 7 8 9 0. సో ఇప్పుడు మనకి ఇక్కడ 0 కాకుండా 5 అని తీసుకోండి. సో ఇప్పుడు మనకి ఈ నంబర్స్ అనేవి డివిజిబుల్ బై 5 ఉందో లేదో చెక్ చేయాలన్నమాట. సో మనకి డివిజిబుల్ బై 5కి రూల్ ఏంటి అంటే, మనకి లాస్ట్ యూనిట్ డిజిట్ వచ్చేసి ఐదర్ 5 అని ఉండాలి, లేకపోతే 0 అన్న ఉండాలన్నమాట. సో ఫస్ట్ నెంబర్ చెక్ చేయండి. ఫస్ట్ నెంబర్లో మనకి యూనిట్ డిజిట్ అనేది 0 ఉంది. సో ఈ నెంబర్ అనేది కంప్లీట్లీ డివిజిబుల్ బై 5 అవుతుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ యూనిట్ డిజిట్లో 1 ఉంది. సో ఈ నెంబర్ అనేది మనకి నాట్ డివిజిబుల్ బై 5. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి యూనిట్ డిజిట్లో 5 ఉంది. సో ఈ నెంబర్ కూడా కంప్లీట్గా డివిజిబుల్ బై 5 అవుతుందన్నమాట. నెక్స్ట్ మనం 25కి చూద్దాం. సో 25 అంటే ఏంటి, 5 స్క్వేర్ కదా. సో మనం ఇక్కడ 2 స్క్వేర్కి లాస్ట్ 2 యూనిట్ డిజిట్స్ ఎలా తీసుకున్నామో ఇక్కడ కూడా మనకి 5 స్క్వేర్ అన్నప్పుడు లాస్ట్ 2 యూనిట్ డిజిట్స్ అనేది చెక్ చేయాలి. సో మనకి లాస్ట్ 2 యూనిట్ డిజిట్స్ అనేవి 0 0 ఉన్నా, లేకపోతే 25 ఉన్నా, లేకపోతే 50 ఉన్నా, 75 ఉన్నా. సో ఈ నంబర్స్తోని ఓన్లీ 4 నంబర్స్ ఉన్నాయన్నమాట. సో ఈ నంబర్స్తోని ఏ నెంబర్ ఉన్నా అది మనకి డివిజిబుల్ బై 25 అవుతుందన్నమాట. సో ఎగ్జాంపుల్గా ఏదన్నా తీసుకుందాం. 3 2 8 1 6 7 8 9 5 7 5. సో ఇప్పుడు ఈ నెంబర్ అనేది డివిజిబుల్ బై 25 ఉందో లేదో చెక్ చేయాలి. సో ఎలా చెక్ చేయాలి, లాస్ట్ 2 యూనిట్ డిజిట్స్ అనేది 75 ఉంది. సో ఈ నెంబర్ అనేది డివిజిబుల్ బై 25 అనమాట. అలా కాకుండా మనకి ఇక్కడ 65 ఉందనుకోండి. సో లాస్ట్ 2 యూనిట్ డిజిట్స్లో మనకి ఈ నంబర్స్ ఏదీ లేదు. సో ఈ నెంబర్ అనేది మనకి నాట్ డివిజిబుల్ బై 25 అవుతుందన్నమాట. అలాగే ఇప్పుడు మనం 125కి చూద్దాం. సో 125 అంటే 5 క్యూబ్ కదా. సో ఇక్కడ ఏం చేయాలి, లాస్ట్ 3 యూనిట్ డిజిట్స్ అనేది డివిజిబుల్ అవ్వాలి. సో మనకి లాస్ట్ 3 యూనిట్ డిజిట్స్లో ఏమేమి నంబర్స్ ఉంటే మనకి డివిజిబుల్ బై 125 అవుతుందంటే 0 0 0, అలాగే 125, అలాగే 250, అలాగే 375, అలాగే 500, అలాగే 625, 700, అలాగే 875. సో ఈ 8 నంబర్స్ ఎప్పుడైనా సరే మీకు యూనిట్ డిజిట్స్లో ఉంటే ఆ నంబర్ కంప్లీట్గా కూడా మనకి డివిజిబుల్ బై 125 అవుతుందన్నమాట. సో ఎగ్జాంపుల్గా ఒక నంబర్ తీసుకుందాం. 816789 875. సో ఈ నెంబర్ అంతా కూడా మనకి కంప్లీట్లీ డివిజిబుల్ బై 125 అంటే లాస్ట్ 3 యూనిట్ డిజిట్స్లో మనకి 875 అని ఉంది. సో ఈ నెంబర్ అంతా కూడా మనకి కంప్లీట్లీ డివిజిబుల్ బై 125 అనమాట. మనకి ఎగ్జామ్లో ఈ నెంబర్స్ అనేవి అడగరు, కానీ జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ కోసం చెప్పాను. ఒకవేళ మనకు అడిగినా కానీ మనం క్వశ్చన్ని సాల్వ్ చేసేలా ఉండాలన్నమాట. సో మనం ఇప్పటివరకు 1 అనేది యూనివర్సల్ అని చూసాం. అలాగే 2 అనే దానికి యూనిట్ డిజిట్ వచ్చేసి మనకి డివిజిబుల్ బై 2 అవ్వాలి. అలాగే 4కి 2 యూనిట్ డిజిట్స్ అనేది డివిజిబుల్ బై 4 అవ్వాలి. అలాగే 8కి 3 యూనిట్ డిజిట్స్ అనేవి డివిజిబుల్ బై 8 అవ్వాలి. అలాగే 5కి ఏంటి, యూనిట్ డిజిట్ అనేది ఐదర్ 0 కానీ 5 కానీ ఉండాలన్నమాట. సో ఇప్పుడు మనం టైప్ 3లో 3 అలాగే 9కి డివిజిబిలిటీ రూల్స్ అనేవి చూద్దాం. సో ఎప్పుడన్నా సరే ఏదన్నా నంబర్ మనకి డివిజిబుల్ బై 3 ఉందో లేదో ఎలా చెక్ చేయాలి అంటే, సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్. సో మనకి ఇచ్చిన అన్ని నంబర్స్ కూడా అన్ని డిజిట్స్ కూడా కౌంట్ చేయాలన్నమాట. సో ఆ అన్ని డిజిట్స్ యొక్క సమ్ అనేది డివిజిబుల్ బై 3 అయితే మనకు అది డివిజిబిలిటీ ఆఫ్ 3కి రూల్ అవుతుందన్నమాట. సో ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఏదన్నా ఒక నంబర్ తీసుకుందాం. సో 2 3 1 4 6 1 9 8 2 అని ఉంది. సో ఇప్పుడు ఈ నంబర్ అనేది కంప్లీట్గా డివిజిబుల్ బై 3 ఉందో లేదో చెక్ చేయాలి. సో మనం ఏం చేయాలి, 2 + 5 అనేది 2 + 3 అనేది మనకి 5 అవుతుంది. 5 + 1 అనేది 6 అవుతుంది. 6 + 4 అనేది 10, అలాగే ఇది 16, అలాగే ఇది 17, అలాగే 26, అలాగే ఇది 34, అలాగే
ఇవి రెండు యాడ్ చేస్తే మనకి 36. సో సమ్ ఆఫ్ ఆల్ దీస్ డిజిట్స్ ఆర్ మనకి 36 అనమాట. సో ఇప్పుడు ఈ నెంబర్ని కూడా మనం సమ్ చేయొచ్చు కదా. సో 6 + 3 అనేది మనకి 9 అవుతుంది. సో 9 అనే నెంబర్ మనకి డివిజిబుల్ బై 3. సో అప్పుడు ఏమవుతుంది, ఈ నెంబర్ అంతా కూడా మనకి డివిజిబుల్ బై 3కి కరెక్ట్ అవుతుందన్నమాట. సో ఈ మెథడ్ కాకుండా మనకి ఇంకో షార్ట్ ట్రిక్ మాత్రం ఉంది అన్నమాట. సో అదేంటంటే, సో ఇంకో మెథడ్లో ఎలా చేయొచ్చు అంటే చెక్ పేర్ నంబర్స్ అనమాట. అంటే ఏంటి అంటే, ఇప్పుడు నార్మల్గా ఈ నెంబర్ అంతా ఉంది కదా. సో ఈ నెంబర్ని మనం డివిజిబుల్ బై 3 అన్నారు అనుకోండి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, 9 అనే నెంబర్ ఉంది. సో 9ని క్యాన్సిల్ చేయండి. 9 అనేది మనకి డివిజిబుల్ బై 3 అవుతుంది. సో అలా ఇంకేమేమి ఉన్నాయో చెక్ చేయండి. సో ఇక్కడ 3 ఉంది. సో 3 అనేది మనకి డివిజిబుల్ బై 3 అవుతుంది. అలాగే 2 + 1 అనేది 3, అది కూడా మనకి డివిజిబుల్ బై 3 అవుతుంది. అలాగే 8 + 1 అనేది కూడా మనకి డివిజిబుల్ బై 3 అవుతుంది. ఇక్కడ 6 కూడా డివిజిబుల్ బై 3. అలాగే మనకి ఏమేమి డిజిట్స్ అనేవి రిమైనింగ్ ఉన్నాయి, 4 + 2. సో 4 + 2 అనేది మనకి 6 అవుతుంది. సో 6 అనే నెంబర్ మనకి డివిజిబుల్ బై 3 అంటే ఎస్, ఈ నెంబర్ అనేది మనకి కంప్లీట్లీ డివిజిబుల్ బై 3 అవుతుంది అనమాట. సో మనకి డివిజిబిలిటీ ఆఫ్ 3కి చెక్ చేయడానికి నార్మల్గా మనం యూజ్ చేసే మెథడ్ ఏంటి, అన్ని సమ్ ఆఫ్ డిజిట్స్ కూడా మనం కౌంట్ చేసి ఆ డిజిట్స్ వచ్చిన వాల్యూని మనకి డివిజిబుల్ బై 3 అవుతుందో లేదో చెక్ చేయాలి. సో అన్ని నెంబర్స్ కూడా చెక్ చేయడం కన్నా మనం ఇలా పేర్ నెంబర్స్ తీసుకొని ఏవైతే 3తోని డిజిట్ అంటే క్యాన్సిల్ అవుతుందో అదంతా క్యాన్సిల్ చేసుకొని మనం రిమైనింగ్ వాల్యూ అనేది ఎంత వచ్చిందో అది మనకి డివిజిబుల్ బై 3 ఉంటుందో లేదో చెక్ చేసుకోవాలన్నమాట. సో మనం ఇలా టైం అనేది సేవ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఏదైనా నంబర్ డివిజిబిలిటీ బై 9కి రూల్ ఏంటో చూద్దాం. సో ఇక్కడ మనకి సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ అనేది డివిజిబుల్ బై 9 ఉండాలన్నమాట. సేమ్ మనకి 3కి ఎలా ఉందో సేమ్ 9కి కూడా అలాగే ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా మనం పేర్ చెక్ అనేది చేయొచ్చు అనమాట. పేర్ నెంబర్ని చెక్ చేసి కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఏదైనా నెంబర్ తీసుకుందాం. సో 7 1 6 9 3 8 2. సో ఇప్పుడు ఈ నెంబర్ అనేది డివిజిబిలిటీ బై 9 అవుతుందో లేదో చెక్ చేయాలి. సో 7 + 1 అనేది 8 అవుతుంది. 8 + 6 అనేది మనకి 14 అవుతుంది. 14 + 9 అనేది 23 అవుతుంది. 23 + 3 అనేది 26. 26 + 8 అనేది 34. అలాగే 34 + 2 అనేది మనకి 36 అవుతుంది అనమాట. సో 6 + 3 అనేది మళ్ళీ మనకి 9 అవుతుంది. సో ఇప్పుడు మనకి 9 అనే నంబర్ డివిజిబుల్ బై 9 కాబట్టి ఈ నంబర్ మొత్తం కూడా మనకి డివిజిబిలిటీ బై 9 అవుతుంది అనమాట. అలా కాకుండా మనం చెక్ పేర్ నెంబర్ అనుకున్నాం కదా. సో ఇప్పుడు మనం చెక్ చేద్దాం. ఇక్కడ ఆల్రెడీ 9 ఉంది. సో 9 అనేది క్యాన్సిల్ చేయండి. 9 అనేది ఆల్రెడీ డివిజిబుల్ బై 9. అలాగే ఇక్కడ 8 + 1 అనేది కూడా 9. అలాగే 3 6. సో 6 3 ఇది కూడా మనకి డివిజిబుల్ బై 9 అవుతుంది, 9 కాబట్టి. అలాగే 7 8 9. సో మనం ఇలా చెక్ చేసి కూడా నంబర్ అనేది డివిజిబుల్ బై 9 అవుతుందో లేదో చెప్పొచ్చు అనమాట. సో మనం ఇప్పుడు 3 అలాగే 9కి కూడా చెక్ చేసాం. సో మనకి 3 ఏంటి, సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ అనేది డివిజిబుల్ బై 3 అవ్వాలి. అలాగే 9కి కూడా సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ అనేది డివిజిబుల్ బై 9 అవ్వాలన్నమాట. సో అలా కాకుండా మనం చెక్ పేర్ నెంబర్స్తో కూడా మనం డివిజిబిలిటీ రూల్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు మనకి ఆల్రెడీ 1 to 5 వరకు కూడా అయిపోయాయి కదా. సో డివిజిబిలిటీ ఆఫ్ 6కి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే, ఏదన్నా నంబర్ కంపల్సరీ డివిజిబుల్ బై 3 అవ్వాలి. అలాగే డివిజిబిలిటీ బై 2 అవ్వాలన్నమాట. అప్పుడు ఆ వాల్యూ అనేది కంప్లీట్గా డివిజిబుల్ బై 6 అవుతుంది. ఇప్పుడు మనకి రిమైనింగ్ 7 and 11కి రిలేటెడ్గా ఉన్నాయి. సో మనం ఇప్పుడు డివిజిబుల్ బై 7కి రూల్ అనేది చూద్దాం. సో ఇక్కడ మనకి నంబర్ అనేది 6 8 6 7 ఉంది. సో ఈ నంబర్ని డివిజిబిలిటీ బై 7 ఎలా చెక్ చేయాలి అంటే, కంప్లీట్ నంబర్ని డివిజిబుల్ బై 7 చేయొచ్చు. అలా కాకుండా మనం ఏం చేయాలి అంటే, లాస్ట్ యూనిట్ డిజిట్ ఏదైతే ఉందో దాన్ని డబుల్ చేసి రిమైనింగ్ నెంబర్కి యాడ్ చేయాలి, మైనస్ చేయాలన్నమాట. సో ఇక్కడ ఏముంది 6 8 6. సో ఇక్కడ యూనిట్ డిజిట్ వచ్చేసి మనకి 7 ఉంది. సో 7 + 7 అనేది మనకి 14 అవుతుంది. సో దీన్ని మనం మైనస్ చేయాలి. సో అప్పుడు మనకి ఏమవుతుంది, 672 అవుతుంది అనమాట. సో సేమ్ ప్రొసీజర్ మళ్ళీ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనకి 2 అని ఉంది. సో 2 + 2 అనేది మనకి 4 అవుతుంది. సో ఏమవుతుంది, 67 - 4 అనేది మనకి 63 అవుతుంది. సో సేమ్ మళ్ళీ 3 ఉంది కదా. సో 3 + 3 అనేది మనకి 6 అవుతుంది. సో ఏమవుతుంది, ఈ యూనిట్ డిజిట్ని డబుల్ చేయాలి కాబట్టి ఇక్కడ మనకి 6 అవుతుంది. సో దీన్ని మైనస్ చేస్తే మనకి వాల్యూ అనేది 0 అవుతుంది. సో మన ప్రొసీజర్ అనేది ఇలా ఫాలో అవ్వాలి. సో మనకి ఇక్కడ లాస్ట్లో రిమైండర్ అనేది 0 వస్తే ఈ నంబర్ అనేది కంప్లీట్లీ డివిజిబుల్ బై 7 అనమాట. సో మనం ఏం చేయాలి, యూనిట్ డిజిట్ని డబుల్ చేస్తూ రిమైనింగ్ నంబర్ని మైనస్ చేస్తూ వెళ్ళాలి. సో ఫస్ట్ ఇక్కడ 7 ఉంది. 7కి డబుల్ చేస్తే మనకి 14. సో రిమైనింగ్ 6 8 6 ఉంది కదా, దానికి మైనస్ చేయాలి. నెక్స్ట్ ఏమొస్తుంది మనకి, ఇక్కడ
ఇక్కడ 2 వస్తుంది కదా, సో 2ని మళ్ళీ డబుల్ చేసి మళ్ళీ 4తో మైనస్ చేయాలి. సేమ్ అదే ప్రొసీజర్ని మనం 0 వచ్చే వరకు ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ 0 కాకుండా మనకి 1 వచ్చిందనుకో, అప్పుడు ఈ నంబర్ అనేది నాట్ డివిజిబుల్ బై 7 అవుతుందన్నమాట. ఇప్పుడు లాస్ట్గా మనం డివిజిబిలిటీ బై 11కి చూద్దామన్నమాట. సో డివిజిబిలిటీ బై 11కి అందరికీ తెలిసిన మెథడ్ ఏంటి? సో సమ్ ఆఫ్ ఆల్టర్నేట్ నంబర్స్ అనేవి రిమైనింగ్ ఆల్టర్నేట్ నంబర్స్తో మైనస్ చేయాలి. అంటే ఇక్కడ మీకు ఈజీగా చెప్పాలంటే సమ్ ఆఫ్ ఈవెన్ నంబర్స్ మైనస్ సమ్ ఆఫ్ ఆల్ ఆడ్ నంబర్స్. సో ఇక్కడ సమ్ ఆఫ్ ఈవెన్ నంబర్స్ మైనస్ సమ్ ఆఫ్ ఆల్ ఆడ్ నంబర్స్. అలాగే ఇప్పుడు మనకేముంది, 1 + 3 అనేది 4, 4 + 5 అనేది 9 అవుతుందన్నమాట. మైనస్ 4 + 2 + 4 అనేది 6, 6 + 6 అనేది 12 అవుతుంది. సో ఇప్పుడు మనకేమవుతుంది, -3 మనకి ఇది ఉంది కాబట్టి ఇక్కడ మనకేమవుతుంది 3 అవుతుంది. సో ఇప్పుడు మనకి ఈ 3 అనేది డివిజిబుల్ బై 11 అవుతుందా అంటే లేదు. సో మనకి ఈ నంబర్ అనేది నాట్ డివిజిబుల్ బై 11 అనమాట. సో మనకి ఎప్పుడన్నా సరే ఇక్కడ వాల్యూ అనేది 0 ఉన్నా వచ్చిన వాల్యూ అనేది డివిజిబుల్ బై 11 ఉంటేనే మనకి డివిజిబిలిటీ ఆఫ్ 11 అనేది సాటిస్ఫై అవుతుందన్నమాట. నెక్స్ట్ ఇదే నెంబర్ని మనం ఇంకో మెథడ్లో ఎలా యూజ్ చేయొచ్చు అంటే 2 పేర్ నెంబర్స్ అనేది తీసుకోండి. సో తీసుకొని దీనికి డివిజిబుల్ బై 11 చేయండి సపరేట్గా. సో 56 డివిజిబుల్ బై 11 అంటే మనకి రిమైండర్ ఏమొస్తుంది, +1 అవుతుంది. అలాగే 34కి +1 అవుతుంది. అలాగే 12కి +1 అవుతుంది. సో ఇవన్నీ కూడా యాడ్ చేయండి, మనకి ఏమవుతుంది 3 అవుతుంది. సో మనకి ఇక్కడ కూడా సేమ్ వచ్చింది కదా. సో 3 అనేది నాట్ ఈక్వల్ టు 0, అలాగే 3 అనేది నాట్ డివిజిబుల్ బై 11. సో ఈ నెంబర్ అనేది మనకి నాట్ డివిజిబుల్ బై 11 అవుతుందన్నమాట. సో మీరు ఇలా పేరు తీసుకొని కూడా ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. సో ఏం చేయాలి, 2 పేర్స్ అనేది తీసుకోవాలి. సో ఒకవేళ మనకి ఇక్కడ ఓన్లీ 5 నెంబర్స్ ఉన్నాయనుకోండి, సో మీరు ఇక్కడ 0 అని కూడా కన్సిడర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనం ఇంకో మెథడ్లో ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఇప్పుడు మనం 2 పేర్స్ తీసుకున్నాం కదా, ఇప్పుడు మనం 3 పేర్స్ అనేది తీసుకోవాలి. సో ఏదైతే లార్జెస్ట్ నెంబర్ ఉందో ఆ నెంబర్ మైనస్ స్మాలెస్ట్ నెంబర్ చేయాలి. సో ఇక్కడ మనకి చూస్తే 456 అనేది లార్జ్ నెంబర్. సో 456 మైనస్ 123 చేయాలి. సో మనకి ఆన్సర్ ఏమవుతుంది, సో 333 అనేది అవుతుంది. సో 333 అనే నంబర్ మనకి డివిజిబుల్ బై 11 ఉందో లేదో చెక్ చేయాలి. సో మనకి 333 అనే నంబర్ డివిజిబుల్ బై 3 చెక్ చేస్తే ఆ నంబర్ అనేది మనకి నాట్ డివిజిబుల్ బై 11 అవుతుంది. సో ఈ నంబర్ కూడా మనకి నాట్ డివిజిబుల్ బై 11. సో మీరు ఏ మెథడ్ యూజ్ చేసినా ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. సో మనం ఇక్కడ 7కి ఆల్రెడీ చూసాం, అలాగే 11కి కూడా కంప్లీట్ చేసామన్నమాట. సో ఇవన్నీ కూడా 1 to 11కి సంబంధించిన అన్ని డివిజిబిలిటీ రూల్స్ అనమాట. ఇప్పుడు మనం కొన్ని ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ని సాల్వ్ చేద్దాం. సో క్వశ్చన్ సాల్వ్ చేయడానికన్నా ముందు ఒక చిన్న కాన్సెప్ట్ అనేది చూద్దాం. సో మనకి ఎగ్జామ్లో ఓన్లీ డివిజిబిలిటీ బై 8 అడుగుతారా, లేకపోతే ఓన్లీ డివిజిబిలిటీ బై 11 అడుగుతారంటే కాదండి. ఇప్పుడు మనకి క్వశ్చన్స్ అనేవి చేంజ్ అయ్యాయి. సో మనకి క్వశ్చన్స్ అనేవి ఎలా అడుగుతారంటే ఏదన్నా ఒక నెంబర్ ఇచ్చి ఆ నెంబర్ అనేది డివిజిబిలిటీ బై 12 ఉంటుందో లేదో చెక్ చేయాలి. మరి మనం 12కి డివిజిబిలిటీ రూల్ అనేది నేర్చుకోలేం కదా. సో మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫస్ట్ మనం 12కి ఏమేమి ఫ్యాక్టర్స్ ఉంటాయో చూద్దాం. సో 12కి ఏముంటుంది, 1 × 12 కానీ, అలాగే 3 × 4 కానీ, అలాగే 6 × 2 కానీ ఉంటుంది. సో మనం ఎప్పుడన్నా సరే ఏ 2 డిజిట్స్ తీసుకోవాలి అంటే ఏ 2 డిజిట్స్ అయితే కో ప్రైమ్ ఉంటుంది. సో మనం ఆల్రెడీ ఇంట్రడక్షన్ వీడియోలో చూసాం కదా, కో ప్రైమ్ అంటే ఏంటి, ఏదన్నా 2 నంబర్స్కి దాని HCF అనేది 1 ఉండాలి. సో మనకి ఇది కో ప్రైమ్ కాదు, అలాగే ఇది కూడా మనకి కో ప్రైమ్ అని కాదు. సో మనకి కో ప్రైమ్ వచ్చేసి 4 × 3 అవుతుంది. సో ఎప్పుడన్నా సరే మీకు క్వశ్చన్లో వాట్ ఈజ్ ద డివిజిబిలిటీ అంటే ఏదో ఒక నంబర్ ఇచ్చి ఇప్పుడు ఇక్కడ ఏదో ఒక నంబర్ తీసుకోండి. సో ఈ నంబర్ అనేది డివిజిబిలిటీ బై 12 ఉంటుందో లేదో చెక్ చేయమంటే ఫస్ట్ మనం 3కి చెక్ చేయాలి, అలాగే 4కి కూడా చెక్ చేయాలి. సో ఈ రెండు నంబర్ అనేవి సాటిస్ఫై అయితే అప్పుడు ఈ నంబర్ అనేది మనకి డివిజిబిలిటీ బై 12 అవుతుంది అనమాట. సో అలా మనం వేరియస్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయొచ్చు. అలా కాకుండా మనకి వాట్ ఈజ్ ద అంటే ఏదో ఒక నంబర్ అనేది డివిజిబిలిటీ బై 40 ఉంటుందా లేదా అంటే 8 × 5 తీసుకోవాలి. సో ఇక్కడ 8, 5 అనేది రెండు కూడా మనకి కో ప్రైమ్. అలాగే 72 అంటే 8 × 9 తీసుకోవాలి. అలాగే మనకి ఇప్పుడు ఎగ్జామ్లో 88 కూడా అడుగుతున్నారు. సో 88కి మనం 11 అలాగే 8 తీసుకోవాలి. సో 11కి చెక్ చేయాలి, అలాగే 8కి కూడా చెక్ చేయాలి. మనకి 6 అడిగారనుకోండి, 6కి ఫ్యాక్టర్స్ ఏముంటున్నాయి, 1 × 6 కానీ 3 × 2 కానీ ఉంది. సో 1 × 6 అనేది మనకి కో ప్రైమ్ కాదు కాబట్టి మనం 3 × 2 అనే డివిజిబిలిటీ రూల్ని చెక్ చేసి 6 అనే దానికి ఫైండ్ అవుట్ చేస్తామన్నమాట. సో మనం వాల్యూస్ అనేది ఇలా తీసుకొని డివిజిబిలిటీ రూల్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి.
సో ఇప్పుడు మనం CHSL 2024లో అడిగిన కొన్ని క్వశ్చన్స్ని చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నంబర్ ఈజ్ డివిజిబుల్ బై 22. సో 22కి మనం ఫస్ట్ ఫ్యాక్టర్స్ అనేవి చూద్దాం. సో 1 × 22 అలాగే 2 × 11 అవుతుంది. సో 1 × 22 అనేది మనకి కో ప్రైమ్ కాదు, అలాగే 2 and 11 అనేది మనకి కో ప్రైమ్ అవుతుంది. సో మనం ఇచ్చిన వాల్యూస్లో మనకి డివిజిబిలిటీ బై 2 అనేది కూడా సాటిస్ఫై అవ్వాలి, అలాగే డివిజిబిలిటీ బై 11 కూడా మనకి సాటిస్ఫై అవ్వాలన్నమాట. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఆప్షన్ని తీసుకుందాం. ఫస్ట్ ఆప్షన్లో 2 9 3 0 0 2 ఉంది. సో ఫస్ట్ మనం 2కి చెక్ చేద్దాం. సో 2 ఉంది లాస్ట్ యూనిట్ డిజిట్లో, సో ఇది కరెక్ట్. అలాగే ఇక్కడ కూడా మనకి 2 ఉంది, సో ఇక్కడ కూడా మనకి 2 అనేది ఉంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే యూనిట్ డిజిట్లో మనకి 1 అనేది ఉంది. సో 1 అనేది నాట్ డివిజిబుల్ బై 2 కాబట్టి ఆప్షన్ సిని మనం ఎలిమినేట్ చేసుకోవచ్చు. సో రిమైనింగ్ 3 వాల్యూస్కి మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి 11కి రూల్ ఏంటి, 2 డిజిట్స్ తీసుకోవచ్చు, అలాగే మనం ఆల్టర్నేట్ సమ్ కూడా చేయొచ్చు కదా. సో మనం ఆల్టర్నేట్ సమ్ చేసి చూద్దాం. సో 8 + 3 అనేది మనకి 11 అవుతుంది, అలాగే 9 + 0 అనేది 9 అవుతుంది, 9 + 2 అనేది మనకి 11 అవుతుంది. సో 11 - 11 అనేది మనకి 0 అవుతుంది. సో ఆప్షన్ 1 అనేది మనకి కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 22 అవుతుంది. ఎందుకు, ఈ నంబర్ అనేది మనకి డివిజిబుల్ బై 2 అవుతుంది, అలాగే ఈ నంబర్ మనకి డివిజిబుల్ బై 11 అవుతుంది అనమాట. సో మనం ఎప్పుడన్నా సరే ఇలా సాల్వ్ చేసినప్పుడు 0 వచ్చిన నంబర్ అనేది డివిజిబుల్ బై 11 అయినా మనకి ఆ నంబర్ అనేది డివిజిబిలిటీ బై 11 అవుతుంది అనమాట. ఇప్పుడు మనం ఇంకో క్వశ్చన్ చూద్దాం. సో ఈ క్వశ్చన్లో ఏమని అడిగారంటే, వాట్ ఈస్ ద నంబర్ డివిజిబుల్ బై 24. సో 24కి మనం ఫస్ట్ ఫ్యాక్టర్స్ అనేవి రాద్దాం. సో 1 ఉంటుంది, 24 ఉంటుంది, అలాగే 2 ఉంటుంది, 12 ఉంటుంది, అలాగే 8 ఉంటుంది, 3 ఉంటుంది. సో మనం కో ప్రైమ్స్ ఏదని చూస్తే 8 అలాగే 3 అనేది మనకి కో ప్రైమ్ అవుతుంది అనమాట. సో మనం వీటికి ఫైండ్ అవుట్ చేయాలి. సో మనం ఫస్ట్ 8 అనేది చూసామనుకోండి, 8కి డివిజిబిలిటీ రూల్ ఏంటి, లాస్ట్ 3 యూనిట్ డిజిట్స్ అనేవి డివిజిబుల్ బై 8 ఉండాలి. సో ఈ 3 అనేది డివిజిబుల్ బై 8 ఉందో లేదో చెక్ చేద్దాం. సో ఈ నంబర్ అనేది మనకి నాట్ డివిజిబుల్ బై 8, సో ఇది మనకి డివిజిబుల్ బై 8 అవుతుంది. సో ఇది మనకి డివిజిబుల్ బై 8 అవుతుంది, అలాగే ఇది మనకి డివిజిబుల్ బై 8 అవుతుంది. సో ఇప్పుడు మనం 3కి చెక్ చేద్దాం. సో 3కి చెక్ చేయాలన్నప్పుడు మనం సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ డివిజిబుల్ బై 3 ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు, లేకపోతే పేర్ నెంబర్స్ కూడా చెక్ చేసుకోవచ్చు కదా. సో ఇప్పుడు మనం పేర్ నెంబర్స్ తీసుకొని చెక్ చేద్దాం. ఇక్కడ 9 ఉంది, సో ఇది కరెక్ట్. అలాగే 5 + 1 అనేది 6, అలాగే 4 + 2 అనేది 6. సో అన్ని నెంబర్స్ కూడా మనకి డివిజిబుల్ బై 3 అవుతుంది కాబట్టి ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ అవుతుంది. ఒకసారి వేరే ఆప్షన్ కూడా చెక్ చేద్దాం. సో ఈ ఆప్షన్ తీసుకోండి. సో 6ని క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో 7 + 4 అనేది మనకి 11 అవుతుంది. సో 11 అనేది మనకి నాట్ డివిజిబుల్ బై 3. సో ఈ ఆప్షన్ అనేది మనం ఎలిమినేట్ చేసుకోవచ్చు అనమాట. సో మనకి ఎప్పుడన్నా సరే డివిజిబిలిటీ బై 24 అడిగినప్పుడు 8 అలాగే 3కి చూసుకోవాలి. సో 8కి ఏంటి, లాస్ట్ 3 యూనిట్ డిజిట్స్ అనేది డివిజిబుల్ బై 8 అవ్వాలి, అలాగే 3కి ఏంటి, సమ్ ఆఫ్ ఆల్ నంబర్స్ అనేది డివిజిబుల్ బై 3 అవ్వాలి, లేకపోతే మనం ఇలా నంబర్ని పేరప్ చేసుకొని దానికి కూడా డిజిట్ అనేది ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ A 4645 A52 డివిజిబుల్ బై 72. సో ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ ఫైండ్ అవుట్ చేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. దీనికి రిలేటెడ్గా మనం ఇంకో ప్రాబ్లమ్ని చేద్దాం. సో ఈ ప్రాబ్లం చూడండి, 7 డిజిట్ నంబర్ 489Y5Z6 ఈజ్ డివిజిబుల్ బై 72. సో ఇక్కడ కూడా 72కి డివిజిబులే ఉంది, ఇక్కడ కూడా 72కి డివిజిబుల్గానే ఉంది. విచ్ ఆప్షన్స్ గివ్స్ ద హైయెస్ట్ పాసిబుల్ ప్రోడక్ట్ ఆఫ్ Y అండ్ Z. సో ఇక్కడ మనకి ఏమన్నారంటే ఈ నంబర్ అనేది డివిజిబుల్ బై 72 అవుతుంది. సో మనం Yకి అలాగే Zకి హైయెస్ట్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేసి ఆ రెండింటి యొక్క ప్రోడక్ట్ అనేది చెప్పాలన్నమాట. సో ఫస్ట్ మనకి 72కి డివిజిబిలిటీ రూల్కి ఏమేమి నెంబర్స్ తీసుకోవాలి అంటే 8 అలాగే 9 అనమాట. సో 8కి మనకి డివిజిబిలిటీ రూల్ ఏంది, లాస్ట్ యూనిట్ 3 యూనిట్ డిజిట్స్ అనేది డివిజిబుల్ బై 8 ఉండాలి, అలాగే 9కి సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ అనేది డివిజిబుల్ బై 9 ఉండాలన్నమాట. సో ఫస్ట్ మనం 8కి రిలేటెడ్గా చూద్దాం. సో 5Z అలాగే 6 ఉంది. ఇప్పుడు మనకి ఏమని చెప్పారు, హైయెస్ట్ నెంబర్స్ తీసుకోవాలని చెప్పారు కదా. సో మనం ఫస్ట్ 596 డివైడెడ్ బై 8తో చూద్దాం. సో ఈ నెంబర్ అనేది మనకి నాట్ డివిజిబుల్ బై 8 అవుతుంది. అలాగే 586తోని చూద్దాం. సో అప్పుడు మనకి ఈ నెంబర్ కూడా మనకి నాట్ డివిజిబుల్ బై 8 అవుతుంది. అలాగే 576ని డివిజిబుల్ బై 8 అవుతుందో లేదో చూద్దామన్నమాట. సో మనకు అప్పుడు ఇది ఎస్, ఈ నెంబర్ అనేది మనకి డివిజిబుల్ బై 8 అవుతుంది. సో Y అనే వాల్యూ మనకి 7 వచ్చింది.
సో ఇప్పుడు మనం z అనే వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో z అనే వాల్యూని ఫైండ్ అవుట్ చేయడానికి 4, 8, 9, y అనేది ఏముంది మనకి, ఈ వాల్యూ అనేది మనకి జెడ్కి వచ్చింది. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ వచ్చేసి y అనమాట. సో y అలాగే రాయండి, 5, 7 అలాగే 6. సో సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ అనేది డివిజిబుల్ బై 9 ఉండాలి. సో మనం పేరప్ కూడా చేసుకోవచ్చు కదా. సో పేరప్ చేసుకొని చూద్దాం. 4 + 6 అనేది 10 అవుతుంది, 10 + 8 అనేది 18 అవుతుంది. సో ఇవన్నీ కూడా మనకి డివిజిబుల్ బై 9 అనమాట. నెక్స్ట్ ఇంకేమేమి నెంబర్స్ ఉన్నాయో చూడండి. సో ఈ 9ని కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు. అలాగే 5 + 7 అనేది 12 అవుతుంది. సో 12 + ఏ వాల్యూ అయితే మనకి డివిజిబుల్ బై 9 అవుతుందో చెక్ చేయాలి. ఫస్ట్ మనం హైయెస్ట్ వాల్యూ అన్నారు కాబట్టి 9 చెక్ చేయండి. సో 9 అంటే మనకి ఇక్కడ వాల్యూ అనేది 21 అవుతుంది. సో ఇది కాదు. అలా కాకుండా మనం 8ని తీసుకొని చెక్ చేద్దాం. సో 8 అన్నా కూడా మనకి వాల్యూ అనేది 20 అవుతుంది. సో ఇది కూడా కాదు. నెక్స్ట్ 7. సో 7 తీసుకున్నా మనకి 19 అవుతుంది. అలాగే ఒకవేళ మనం y అనేది 6 తీసుకున్నాం అనుకోండి, వాల్యూ అనేది 18 అవుతుంది. సో మనకప్పుడు ఇది డివిజిబుల్ బై 9 అవుతుంది అనమాట. సో z అనే వాల్యూ ఏమవుతుంది మనకి 6 అవుతుంది. సో మనకి ఇది y. సో మనకి y అనేది 6 అయింది, అలాగే z అనేది 7 అయింది. మనకి ఇక్కడ క్వశ్చన్లో ఏమని అడిగారు, పాసిబుల్ ప్రోడక్ట్ ఆఫ్ y అండ్ z అడిగారు. సో 7 × 6 అనేది మనకి ఆన్సర్ అవుతుంది అనమాట. సో ఆప్షన్ సి అనేది మనకి 42 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇప్పుడు మీరు ఇదే క్వశ్చన్ని సేమ్ వేలో యూజ్ చేసి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేసి నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ మనకి CGL 2024 అంటే లేటెస్ట్గా అడిగిన క్వశ్చన్ ఇది. 7⁻15 + 7⁻16 + 7⁻17 ఈజ్ డివిజిబుల్ బై ఏ నంబర్ అని కూడా అడుగుతారు. సో డివిజిబిలిటీ రూల్లో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి కూడా మనకి ఎగ్జామ్లో రిపీటెడ్గా అడుగుతారు. సో ఇలాంటి క్వశ్చన్స్ని మనం ఎలా సాల్వ్ చేయాలి అంటే, ఫస్ట్ దీంట్లో మినిమం ఏది ఉంది. సో 7⁻15 అనేది మనకి మినిమం పవర్ ఉంది. సో అప్పుడు ఏమవుతుంది, 7⁻0 7⁻1 + 7² అనేది అవుతుంది. సో ఇప్పుడు మనకి 7⁻15 అలాగే ఉంటుంది. 7⁻0 అనేది 1, అలాగే 7⁻1 అనేది 7, అలాగే 7² అనేది మనకి 49. సో ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేస్తే మనకి వాల్యూ అనేది ఏమవుతుంది, 7⁻15 × 57. సో ఇప్పుడు మనం ఈ నెంబర్కి ఏ నెంబర్తో డివిజిబుల్ అవుతుందో అది మనకి ఆన్సర్ అవుతుందన్నమాట. సో ఇప్పుడు వాల్యూ అనేది చెక్ చేయండి. సో ఇక్కడ మనకి ఆప్షన్స్లో చూస్తే 2 అలాగే 4 ఉంది. సో ఇవి రెండింటికి కూడా డివిజిబిలిటీ రూల్ ఏంటి, లాస్ట్ డిజిట్ అనేది మనకి డివిజిబుల్ బై 2 అవ్వాలి. సో ఇక్కడ మనకి 7 ఉంది కదా. సో ఈ 2 ఆప్షన్స్ అనేది కూడా ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి ఇక్కడ 5 ఉంది. సో 5కి ఏంటి, లాస్ట్ యూనిట్ డిజిట్ అనేది 5 అన్న 0 అన్న ఉండాలి. సో ఇది కూడా మనం ఎలిమినేట్ చేయొచ్చు. మిగిలిన ఆప్షన్ మనకి 3. ఒకసారి 3కి చెక్ చేద్దాం. సో 7 + 5 అనేది మనకి 12 అవుతుంది. సో 12 అనేది మనకి డివిజిబుల్ బై 3 అవుతుంది అనమాట. సో ఈ క్వశ్చన్కి మనకి ఆన్సర్ వచ్చేసి 3 అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ మనకి ఫేజ్ 12 2024లో అడిగిన క్వశ్చన్. సో ఈ క్వశ్చన్లో ఏమని అడిగారు, 6⁻25 + 6⁻26 + 6⁻27 + 6⁻28 డివిజిబుల్ బై ఏంటి అని అడిగారు. సో ఈ క్వశ్చన్ని మీరు ఫైండ్ అవుట్ చేసి నాకు ఆన్సర్ అనేది కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో దీనికి ఆప్షన్ వచ్చేసి 255, అలాగే 254, అలాగే 259, అలాగే 256. సో ఆప్షన్ ఏ ఆప్షన్ ఫైండ్ అవుట్ చేసి నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ కూడా మనకి లేటెస్ట్గా అడిగిన క్వశ్చన్. ఐడెంటిఫై ఏ సింగిల్ డిజిట్ నంబర్ అదర్ దాన్ 1 విచ్ మే ఎగ్జాక్ట్లీ డివైడ్ ద నంబర్. సో ఒక నంబర్ ఇచ్చి ఈ నంబర్ దీంతో డివిజిబుల్ అవుతుందో అడిగారనమాట. సో మనం ఈ క్వశ్చన్ కూడా చూడగానే కన్ఫ్యూజ్ అయిపోతాం. కానీ మనం కాన్సెప్ట్స్ అనేవి పర్ఫెక్ట్గా నేర్చుకున్నాం కాబట్టి కాన్సెప్ట్ వైజ్ వెళ్దాం. సో మనం ఆల్రెడీ దీన్ని చూసినప్పుడు మనకి పేరింగ్ అనేది గుర్తుకు రావాలి. సో 17 and 5 15, అలాగే 18 and 16ని పేరప్ చేసి చూడండి. సో 17³ - 15³ + 18³ - 16³. సో ఏం రాయలేదు, ఇక్కడ ఉన్నదే నేను ఇక్కడ రాశాను, కానీ నంబర్స్ అనేది ఎక్స్చేంజ్ చేశాను అనమాట. సో మనకి ఆల్రెడీ a³ - b³ ఫార్ములా తెలుసు కదా. సో a³ - b³ ఫార్ములా ఏమవుతుంది, a - b × a² + ab + b² అవుతుంది. సో ఏదన్న నంబర్ a³ - b³ డివిజిబుల్ అవ్వాలి అంటే a - bతో డివిజిబుల్ అయితే ఆ నంబరే మనకి a³ - b³ కూడా డివిజిబుల్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం ఈ నంబర్ని డివిజిబుల్ అవ్వాలి అంటే a - b
చేసి తర్వాత ఏ స్క్వేర్ అంటే 17 స్క్వేర్ ఇదంతా చేయాల్సిన అవసరం లేదు. సో ఈ నెంబర్ కూడా మనకి కంప్లీట్గా ఈ నెంబర్తో డివిజిబుల్ అవుతుందన్నమాట. సో అలాగే సేమ్ ఫార్ములా మనం ఇక్కడ కూడా యూజ్ చేస్తే 18 - 16 అవుతుంది. సో మనకి ఇక్కడ వాల్యూ అనేది ఏమవుతుంది, 2 + 2 అవుతుంది. సో మనకి ఆన్సర్ వచ్చేసి 4 అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం ఆప్షన్స్లో చెక్ చేద్దాం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 7 ఉంది. సో 7 అనేది 4తో డివిజిబుల్గా, అలాగే 3 కూడా కాదు, అలాగే 5 కూడా కాదు. సో ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ అవుతుంది అనమాట. సో ఈ 4 అనేది 2తో డివిజిబుల్ అవుతుంది. సో ఈ క్వశ్చన్కి మనకి ఆన్సర్ వచ్చేసి 2 అవుతుంది. సో ఈరోజు మనం డివిజిబిలిటీకి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అలాగే రిపీటెడ్గా ఎగ్జామ్లో ఎలాంటి కాన్సెప్ట్ అడుగుతారో అంతా కూడా కవర్ చేసాం. సో మీకు ఇంకేదన్నా డౌట్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇదండి ఇవాళటి వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు సర్కారీ శిక్షణ. ప్లీజ్ డూ లైక్, కమెంట్, షేర్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ సచ్ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.